ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వాగ్దానంతో ఈరోజు మనం ప్రారంభించుకుందాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. దేవుడు మన నివాస స్థలమును వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీవు నేను వర్ధిల్ల చేయాలి, మనల్ని వర్ధిల్ల పరచాలి అంటే మనము ఏం చేయాలి అనేది కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఈ వచనంలో. మొదట నీవు పవిత్రుడవై ఉండాలి. మొదట ఎలా ఉండాలండి? పవిత్రుడుగా ఉండాలి. మనము పవిత్రత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆ పవిత్రత మనము కలిగి ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. పవిత్రత అంటే ఏంటండి? మనలో ఏ అతిక్రమము కానీ, ఏ పాపము కానీ, దేవునికి విరుద్ధమైన ఏ కార్యము కానీ మనలో ఉండకూడదు. అది పవిత్రత. అలాగే రెండవ విషయము యథార్థవంతుడమైన ఎడల. యథార్థత అంటే మనము అబద్ధాలు ఆడడము కానీ, అలాగే మనకు దేనికి వ్యతిరేకంగా యథార్థత కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మనం వర్ధిల్ల పరచబడాలి అంటే, దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలి అంటే మనము పవిత్రత కలిగి ఉండాలి, అలాగే యథార్థత కలిగి ఉండాలి, అలాగే మూడవది కూడా నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. మనము నీతి కలిగి ఉండాలి. ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కదా. ఆ వర్ధిల్లత మనం కలిగి ఉండాలి అంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే పవిత్రత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, అలాగే నీతిగా ఉండాలి. వాటిని బట్టే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను ఆ వర్ధిల్లత పొందుకోవాలి అంటే, దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలంటే ఈ మూడు విషయాలు కూడా మనము పాటించాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా, ఇగో ప్రభా, ఈరోజు ప్రభా, ఇగో ప్రభా, మేము మా నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాం. అటువంటి వర్ధిల్ల చేత మేము పొందుకోవాలంటే మొదట మేము పవిత్రత కలిగి ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, నీతిగా నడుచుకోవాలి. అటువంటి కృప మా అందరికీ మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.